రైతు బంధు రైతు బీమాలో జరిగిన అవినీతి అక్రమాలు బయటకొస్తున్నాయి. అధికారులు ఇష్టారాజ్యంగా కోట్ల రూపాయలు సర్కార్ సొమ్ము అప్పనంగా కొట్టేశారు. చనిపోయిన రైతులు బతికున్నారని రైతు బంధు పైసలు స్వాహా చేశారు. రైతు బంధు బీమాలో 2 కోట్ల చీటింగ్ చేశాడు కొందుర్గు ఏఈఓ శ్రీశైలం. 150 మంది రైతులను దగా చేశాడు ఏఈఓ. గద్వాల జిల్లాలో కొద్ది రోజుల క్రితం మరో ఏఈఓ అవినీతి బట్టబయలైంది. గత బీఆర్ఎస్ హయాంలో స్కీంల అమలులో నిర్లక్ష్యంతోనే ఇంత అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పథకాల అమలులో జరిగిన అక్రమాలు ఒక్కోటి బయటపడుతున్నాయి. పథకాల అమలులో నిర్లక్ష్యంతో రైతు బంధు, రైతు బీమా పథకాలు పక్కదారి పట్టిన బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. బతికున్న రైతులు చనిపోయారని, చనిపోయిన రైతులు బతికున్నారని చూపించి ఏకంగా 2 కోట్ల రైతు బీమా, రైతు బంధు డబ్బులు కొట్టేశాడు రంగారెడ్డి జిల్లా కొందుర్గు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గోరేటి శ్రీశైలం. స్కామ్ పై సైబరాబాద్ పోలీసులు సమగ్ర విచారణ చేశారు. 2 రోజుల క్రితం నిందితుడిని అరెస్ట్ చేశారు. వ్యవసాయ అధికారి శ్రీశైలం 20 మంది రైతుల పేరుతో రైతు బీమా క్లెయిమ్ చేసుకున్నట్టు గుర్తించారు. అతనికి సహకరించిన క్యాబ్ డ్రైవర్ వీరస్వామిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కొందుర్గు మండల కేంద్రంగా జరిగిన ఈ స్కామ్ వివరాలను వెల్లడించారు సైబరాబాద్ పోలీసులు. 1 crore వచ్చేసి ఈచ్ పర్సన్ అంటే 20 మెంబర్స్ చనిపోయిన అతను బతికిన వాళ్ళను చనిపోయిన అందరినీ కూడా అందులో ఇన్సర్ట్ చేసిండు. ఈచ్ మెంబర్ 5 lakhs అతను దీన్ని ఏం చేసిన మల్టిపుల్ ఒక 7 బ్యాంక్ అకౌంట్స్ ఫ్రెండ్తో ఓపెన్ చేయించిండు. ఒక ఫేక్ ఒక డెత్ సర్టిఫికేట్ దొరికింటుంది అనమాట. ఆ డెత్ సర్టిఫికేట్ ఏం చేస్తుంటే దాంట్లో కూడా పైన కింద ఒరిజినల్ ఉంటుంది, మధ్యలో డీటెయిల్స్ మాత్రం ఎవరికైతే ఇతని పర్సన్ పేరు తీసుకొని అవి ఇన్సర్ట్ చేస్తాడు. తర్వాత బ్యాంక్ పాస్బుక్ మీద కూడా ఆ అకౌంట్ నెంబర్ను అది తీసేసి దాన్ని ఇంకో ఫేక్ అకౌంట్ నెంబర్ అంటే అతను ఎవరైతే ఫ్రెండ్స్ చూసి దాని మీదకి వెళ్ళి పెట్టి 22, 23 నుంచి చేసుకుంటూ వస్తుండు. 20 మెంబర్స్ ఈచ్ 5 lakhs అంటే అది 1 crore అట్లా క్లెయిమ్ చేసుకొని అతని దగ్గర 7 అకౌంట్స్ డెబిట్ కార్డ్స్ అన్ని పెట్టుకొని ఇతనే డబ్బులన్నీ కూడా తీసుకోవడం జరిగింది. రైతు బీమా క్లెయిమ్ సందర్భంగా ఎల్ఐసికి అడ్డంగా దొరికిపోయాడు ఏఈఓ శ్రీశైలం. దీంతో అవినీతి బండారం బయటపడింది. ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లాలోనూ ఒక ఏఈఓ 64 మంది రైతులకు సంబంధించిన 36 లక్షలను మింగేసిన ఘటన బయటకొచ్చింది. కొందుర్గు మండలంలోని వెంకిర్యాల, తంగళ్లపల్లి, ఆగిర్యాల, చిన్న ఎలికిచెర్ల సహా వివిధ గ్రామాలకు ఏఈఓ శ్రీశైలం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు. రైతు బీమా, రైతు బంధు అప్లికేషన్లను అప్లోడ్ చేసేందుకు, సీసీఎల్ఏ ల్యాండ్ రికార్డులు చూసేందుకు అతనికి యాక్సెస్ ఇచ్చారు. మండలంలో 14,000 మందికి పైగా రైతులు ఉండగా వీరిలో ఎన్ఆర్ఐలు సహా గ్రామీణ ప్రాంతాల్లోని 2,000 మందికి వివిధ కారణాలతో రైతు బంధు రావడం లేదు. దీనిని అవకాశంగా తీసుకున్న శ్రీశైలం డబ్బులు కొట్టేసేందుకు స్కెచ్ వేశాడు. రైతు బంధు అందుకోని రైతులు సహా ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తల వివరాలు తెలుసుకున్నాడు. రైతు బీమా పోర్టల్లో 20 మంది, సీసీఎల్ఏతో 130 మంది రైతుల పట్టాదారు పాస్బుక్స్, ఆధార్ నంబర్ సేకరించాడు. ఈ వివరాలతో ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేశాడు. గతంలో చనిపోయిన 18 మంది రైతులకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్లను ఫోర్జరీ చేశాడు. మరో 2 రైతులు బతికి ఉండగానే చనిపోయినట్లు ఫేక్ డెత్ సర్టిఫికేట్లు తయారు చేశాడు. మృతి చెందిన రైతులకు నామినీలుగా తన భార్య పేరు, ఇతరుల పేర్లు పెట్టేవాడు. వీటితో పాటు మృతి చెందిన రైతుల పట్టాదారు పాస్బుక్స్, ఎల్ఐసి క్లెయిమ్ డాక్యుమెంట్లతో రైతు బీమా పోర్టల్లో దరఖాస్తు చేశాడు. ఇలా 3 ఏళ్లుగా 20 మంది రైతులకు సంబంధించిన బీమా పేరుతో 5 లక్షల చొప్పున మొత్తం ₹1 కోటి కొట్టేశాడు. అలాగే 130 మంది రైతులకు రైతు బంధు పేరుతో మరో ₹1 కోటి కొట్టేశాడు. మూడేళ్లుగా 130 మంది రైతులకు చెందిన రైతు బంధుకు సంబంధించి ₹1 కోటి, 20 మంది రైతులకు బీమాకు సంబంధించి మరో ₹1 కోటి శ్రీశైలం కొట్టేసినట్టు గుర్తించారు. అయితే ఒక అకౌంట్లో వివిధ రైతుల పేర్లతో రైతు బీమా క్లెయిమ్ డబ్బులు డిపాజిట్ అవుతుండటంతో ఎల్ఐసి అధికారులకు డౌట్ వచ్చింది. రైతుల నామినీల పేర్లతో ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించిన ఎల్ఐసి అధికారులు రంగారెడ్డి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ కు సమాచారం ఇచ్చారు. కొందుర్గు మండలానికి సంబంధించిన రైతు బీమా క్లెయిమ్ వివరాలను అందించారు. దీంతో డీఏఓ సమగ్ర విచారణ చేసి కొందుర్గు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసి సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సింగ్ వింగ్ అధికారులు శ్రీశైలంతో పాటు వీరస్వామిని అరెస్ట్ చేశారు. రైతుల డాక్యుమెంట్లతో పొందే రైతు బంధు, రైతు బీమా డబ్బుల డిపాజిట్ కోసం వరంగల్ కు చెందిన క్యాబ్ డ్రైవర్ ఓదెల వీరస్వామితో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించాడు శ్రీశైలం. సైదాబాద్, సంతోష్ నగర్, దిల్సుఖ్ నగర్, శంషాబాద్ లోని జాతీయ బ్యాంకుల్లో మొత్తం 15 అకౌంట్లు తెరిపించాడు. ఇందుకోసం వీరస్వామికి 4 లక్షలు ఇచ్చాడు.
ఇలా సేకరించిన బ్యాంక్ పాస్బుక్లలోని మొదటి పేజీలో సంబంధిత రైతు పేరును ఎడిట్ చేసేవాడు. రైతు బీమా, రైతు బంధు సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేశాడు. అకౌంట్లతో లింక్ అయిన ఫోన్ నంబర్స్, డెబిట్ కార్డులను శ్రీశైలం మాత్రమే వినియోగించేవాడు. రైతు బీమా కోసం 7 అకౌంట్లను, రైతు బంధు కోసం 8 అకౌంట్లను ఉపయోగించాడు నిందితుడు. భార్య మహేశ్వరి పేరుతో కూడా 4 అకౌంట్స్ ఓపెన్ చేయించాడు శ్రీశైలం. మృతి చెందిన రైతులకు నామినీగా మహేశ్వరి పేరును చేర్చేవాడు. బ్యాంకు పాస్బుక్ లోని మొదటి పేజీలో ఎడిట్ చేసి పేర్లు మార్చి బీమా డబ్బులు క్లెయిమ్ చేసుకునేవాడు. మృతి చెందిన రైతులకు వ్యవసాయ భూమి లేకపోయినా ఉన్నట్టు ఫోర్జరీ డాక్యుమెంట్లు అప్లోడ్ చేసేవాడు. ఎల్ఐసితో ఒక్కో రైతుకు వచ్చే బీమా మొత్తం 5 లక్షలు క్లెయిమ్ చేశాడు. అలాగే రైతు బంధు డబ్బులు డిపాజిట్ కోసం ఒక్కో అకౌంట్ ను 8 నుంచి 10 మంది రైతుల పేర్లతో వినియోగించాడు. రైతు బీమా, రైతు బంధుతో కొట్టేసిన డబ్బుతో కొందుర్గులో 2.35 ఎకరాలు, తుమ్మలపల్లిలో 8.20 ఎకరాలు, కడ్తాల్, తలకొండపల్లిలో భూములు, ఓపెన్ ప్లాట్లను శ్రీశైలం కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. రైతు బంధుకు అర్హులైన రైతులను అతను మోసం చేసినట్లు గుర్తించారు. శ్రీశైలం అవినీతిపై ఏసీబీకి సమాచారం ఇస్తామన్నారు. నిందితుడు అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటామన్నారు పోలీసులు. రాష్ట్రంలోని అన్ని క్లస్టర్లలోనూ ఆడిట్ నిర్వహిస్తే ఇలాంటి అక్రమాలు ఎన్నో బయటపడే అవకాశాలున్నాయని అంటున్నారు రైతు సంఘాల నేతలు.